వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడే వరుణ్ రెడ్డి డైరెక్టర్ కూడా ఉంటారు. ఈ ప్రధానంగా ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఒక దుస్సంఘటన జరిగింది. హనుమకొండ పరిధిలోని గుండ్ల సింగారంలో ట్రాన్స్ఫారం వద్ద ఉన్న ఎక్కడైతే ఒక తాత్కాలిక ఉద్యోగి ఉన్నాడో గాదే పూర్ణచంద్ర అని 2 రోజుల క్రితం అప్పటికే నైట్ డ్యూటీ చేసి వచ్చాడు. ఆయన తెల్లారి కూడా విధులకు ఆ గుండ్ల సింగారం ప్రాంతంలోనే విధులకు కూడా తీసుకొని పోయారు. అయితే ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి, ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, నైట్ డ్యూటీ చేసిన వ్యక్తిని టెంపరీగా అయినా కూడా తెల్లారి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఎక్కడ కూడా 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. 2 కూడా ఏది ఆఫ్ చేయడంలో అధికారులు శ్రద్ధ వహించలేదు. మరి అధికారులు శ్రద్ధ వహించలేని దానికి నైట్ డ్యూటీ చేసి పొద్దునపూట కూడా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన గాదే పూర్ణచంద్ర మాత్రం కరెంటు షాక్తోని దుర్మరణం చెందాడు. దీనికి సంబంధించి గత 2-3 గంటల నుంచి ఆయనను ఉటాగుటిన అప్పటికే చెయ్యి కాలిపోయి, గతంలో ఆపరేషన్ అయింది పూర్ణచంద్రకు. చెయ్యి కాలిపోవడంతో స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేసినప్పటికీ కూడా అతను మాత్రం మృతి చెందాడు. అతని ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేకపోయారు. ఒక భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దాదాపు 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కావచ్చు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యూనియన్ లీడర్లు, ప్రధాన అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించడానికి దాదాపు ఒక అరగంట నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏది చర్చలు పరిష్కారం కాలేదు. చాలామంది కూడా దీనిలో అభ్యంతరం వ్యక్తం చేసేది ఏంటంటే, యూనియన్ లీడర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక డబల్ డ్యూటీ వేయటం, తర్వాత ట్రాన్స్ఫారాలు ఏవి కూడా ఆఫ్ చేసిండ్రా లేదా చూడకపోవటం. ఇది విద్యుత్ సంస్థలు ఇంత భారీ ఎత్తున సంస్కరణలు తెచ్చాం, తర్వాత ఆధునికమైన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పిన పరిస్థితిలో ఇటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం ఒక విషాదనీయం. నిజానికి అధికారుల మీద చర్యలు తీసుకుంటారా, ఇంకెవరైనా నాయకుల మీద చర్యలు తీసుకుంటారా? మరి ఆ పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇక్కడ మాత్రం 2 గంటల నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. దానిలో మనం చూడొచ్చు, ప్రధాన కార్యాలయం దగ్గర చాలామంది కూడా పెద్ద ఎత్తున యూనియన్ లీడర్లు కావచ్చు, వారికి సంబంధించిన తోటి కార్మికులు ధర్నా చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే గాదే పూర్ణచందర్ మృతదేహాన్ని ఉంచారో ఆ మృతదేహానికి సంబంధించిన అంబులెన్స్ అక్కడే ఉంది, మనం చూస్తుండవచ్చు. అంబులెన్స్ పక్కనే వందలాది మంది వారి కుటుంబ సభ్యులు, వారి గ్రామస్తులు, వారికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇదంతా కూడా ప్రధాన కార్యాలయం వద్ద ఉంది. మరి చర్చలు ఫలిస్తాయా? నిజానికి పూర్ణచందర్ ప్రాణం తీసుకురాకున్న పూర్ణచందర్ కుటుంబానికి అధికారులు ఏమైనా న్యాయం చేస్తారా? కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. ఇంకో 4 నెలల తర్వాత మీరు కూడా చేంజ్ చేస్తారు అనుకుందాం. రేపే మా అదృష్టం మధ్య లేక మీరు అందరూ చేంజ్ చేస్తారు. మీరు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఏమంటారు సార్, వాడు అవుట్ సార్ ఎస్సీ గారు ఇప్పుడు నేను చెప్తున్నాను. రేపు పొద్దున కొత్త వాళ్ళు వచ్చిన అనుకో, ఆయన కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ బాగా చనిపోయిండు, ఆయనకు వచ్చిన పైసలు ఇచ్చినా మేము ఏం చేయలేమంటారు. అప్పుడు ఏంది పరిస్థితి మాది? చెప్పండి, మీరే చెప్పండి. నేను అందుకే ఏమడుగుతున్నానంటే, మాకు ఒక ఆధార్ ఇవ్వండి. మీరు నెలకి ఇస్తారా, 2 నెలలకు రమ్మంటారా? మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడే వచ్చి మేము కలుస్తాం. కలవడానికి ఎందుకంటే ఒక పలానా సార్ ఉన్నప్పుడు ఒక లెటర్ ఇచ్చిందమ్మా, అందుకే మేము ఆగినాం. మేము వస్తామని అడగడానికి మీకు వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ సార్, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఒక్కటి సార్ మీరు అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు మీరు సరే, మీ రూల్స్ ఏమని ఉండవచ్చు, కనీసం మానవత దృక్పథంతో ఆలోచించి వాడు ఇప్పటి నేను ఎందుకంటే లాస్ట్ టైం పడ్డప్పుడే మన వాళ్ళు వానికి ఆఫీస్ డ్యూటీ ఇస్తాను, వాడికి ఆఫీస్ డ్యూటీ అని చెప్పేసి వానికి ఆఫీస్ డ్యూటీ ఇవ్వకుండా ఏం కాదు వీడు సెట్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ లైన్లో డ్యూటీ ఇచ్చింది. సరే, వాడు అప్పటివరకు పని చేసుకున్నాడు. ఇప్పుడు వాడు జరిగిపోయింది. కనీసం మన ఫ్యామిలీ కన్నా వానికి కొంచెం ఆఫీస్లో ఏ అటెండర్ సార్ ఏదో ఒకటి, ఇదే మీరు అవుట్ సోర్సింగ్ అయినా సార్ లేదు, కానీ వాళ్ళ మిసేజ్కి ఇస్తా అంటే మీరు వాళ్ళకి కొంచెం అది ఉంటుంది సార్.